సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్పల్లిలో ఎమ్మెల్యే రఘునందనరావు పర్యటించారు. చౌదర్పల్లి నుంచి చిట్టాపూర్ వరకు నూతనంగా నిర్మించిన తార్ రోడ్లను పరిశీలించారు. రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన గ్రామానికి వెళ్లారు. రోడ్లను పునర్నిర్మించాలని అధికారులకు రఘునందనరావు ఆదేశించారు. రోడ్లను మళ్లీ పీసీ చేయించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించాలని రఘునందనరావు అన్నారు. అంతేకాకుండా రోడ్లు డ్యామేజీకి గురైన చోట వర్షాలు పడకముందే మరమ్మతులు చేయించాలని సూచించారు. ఇతర వాహనాలు రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భంగా వేసినటువంటి రోడ్డు పగిలిపోతా ఉంది. బాధాకరం ఏంటంటే 2016లో దీనికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు శిలాఫలకం వేశారు. సుమారు 1,75,00,000తోటి చేపడతామని చెప్పినటువంటి ఈ రోడ్డు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 3 జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఈ రోడ్డు గురించి పదే గందరగోళాన్ని గొడవని సృష్టించిన సందర్భంలో తప్పనిసరి పరిస్థితులలో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు కనబడతా ఉంది. మామూలుగా నేకడైతే చూసినప్పుడైతే ఇది నాణ్యత ప్రమాణాలు లేవని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ క్యూసింగ్ చేసి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో టెస్టులు చేయించి నాణ్యత ప్రమాణాలు లేనట్లయితే బిల్లు ఆపాలి, కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఎక్కడెక్కడైతే వర్క్ డ్యామేజ్ కనబడతా ఉందో అక్కడ వెంటనే వర్షాలు ప్రారంభమయ్యేలోపు దీన్ని నాణ్యత ప్రమాణాలు టెస్ట్ చేయించి అవసరం ఉన్న చోట తిరిగి దీన్ని రిపేర్ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఒక 7-8 సంవత్సరాలు కలలు కన్న తర్వాత వచ్చిన రోడ్డు కనీసం 7-8 నెలలు కూడా లేదనుకోండి, తిరిగి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు చౌదరిపల్లి నుంచి నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది కొత్తగా.